తప్పిపోయి రాలేదు మచ్చా. ఓ అందరినీ వెతుకుంటూ మాస్ లుక్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవినాష్ వాస్ 2.0. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవబోతున్న వీడియో వచ్చేసి మన అఖిల్ అక్కినేని అలియాస్ ఐ గారు లెనిన్ మూవీ టీజర్ రియాక్షన్ అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మనమైతే ఈ టీజర్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు టీజర్ వచ్చేస్తుందని. బట్ సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వితౌట్ ఎనీ పోస్ట్ ఏం లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేశారు. అండ్ టీజర్ నేమ్ వచ్చేసి మనోడు వస్తున్నాడు అంట. క్రేజీ కదా, ఈసారి డిఫరెంట్గా దింపాడు. లెనిన్ మనోడు, అంతే, లెనిన్ మనోడు వస్తున్నాడు అంట టీజర్. అఖిల్ అక్కినేని. అండ్ మూవీ కాస్ట్ అండ్ క్రూ కోసం వచ్చేస్తే మెయిన్ లీడ్స్ ఇద్దరు వచ్చేసి అక్కినేని అఖిల్ అండ్ అలాగే ఫీమేల్ లీడ్ వచ్చేసి భాగ్యశ్రీ బోస్. అండ్ అంటే మనకి గ్లిమ్స్లో రిలీజ్ చేసినప్పుడు శ్రీలీల పాప ఉండేది, తనని రీప్లేస్ చేసేసి డేట్స్ కుదరక ఇప్పుడు భాగ్యశ్రీ బోస్ని అయితే పెట్టారు. అండ్ ఇంకా గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే అసలు ఆ గ్లిమ్సే హైలైట్ ఉంటుంది. ఒక 200 సార్లు విని ఉంటాను నేను ఆ గ్లిమ్స్ మ్యూజిక్. కానీ ఆ డైలాగ్ ఉంటుంది చూసారా, పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు, పోయినప్పుడు ప్రాణం ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. సో ఆ డైలాగు లిటరల్లీ క్రేజీ ఉంటుంది. అసలు ఆ డైలాగ్ కోసమే నేను మొత్తం ఒక 200 సార్లు విని ఉంటాను ఆ టీజర్, ఆ గ్లిమ్స్ని. సో ఆ గ్లిమ్స్ ఎలా ఉందంటే ఇప్పుడు టీజర్ ఎలా ఉంటుందో మనం అయితే చూడబోతున్నాం. అండ్ అలాగే సూపర్ ఎక్సైటెడ్ అనమాట. టీజర్ ఎలా ఉండబోతుందో కొంచెం ఫింగర్స్ క్రాస్. ఎందుకంటే అక్కినేని అఖిల్కి ఇప్పుడు హిట్ అనేది చాలా పక్కా పడాలి. ఎందుకంటే తండేలతో కొంచెం నాగ చైతన్య గారు ఒడ్డెక్కేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఎక్కాల్సింది ఓన్లీ అక్కినేని అయ్యగారు అనమాట, అఖిల్ గారు. సో మనోడికి ఈసారన్నా హిట్ పడుతుందా, అండ్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి కూడా పడుతుందా లేదో చూడాలి. మూవీ రిలీజ్ వచ్చేసి June 27 అన్నారు. చూద్దాం అసలు రిలీజ్ డేట్ అసలు కన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో. అండ్ ఇంకా లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా అయితే మనం ఈ వీడియోకి రియాక్షన్ ఇచ్చేద్దాం టీజర్కి. సో లెట్ గెట్ రియాక్ట్ టు ద వీడియో. చూసించాలే. ఇంతకీ నేను డైలాగ్ లెటర్ చెప్పినాను. భాగ్యశ్రీ పాప ఎన్టీఆర్ అంత గొప్ప కాకపోయినా నువ్వు బానే చెప్పినావులే. అది నాకు తెలుసులే. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను భారతం మిట్ట ఆర్గనైజర్ని. ఆహా, ఆర్గనైజర్ అంటే ఇట్టా అమ్మాయిలు ఇంటి దగ్గర దిగబెట్టడం అట్లాంటి పనులు చేస్తుంటావా ఏంది? ఏందమ్మీ అట్ట మాట్లాడుతున్నావు? ఈ లెనన్ గాడు నిప్పు. చిత్తూరు ఓ ఏంది నా మేనల్లుడు తంతున్నాడు? నువ్వెన్నే పెళ్లి చేసుకుని వాడికో పెళ్ళాన్ని కానీ పోతే బయటకు వచ్చినాక నిన్ను చంపుతాడు. ఇప్పుడు ఆడి కోసం అమ్మాయిలను కలపడమంటావా ఏంది? ఏంది మే ఈ కళ్ళు ఎవరిని ఎతుకుతా ఉండే? పోయి నీ బంగారం ఆడందా ఎత్తుకో. ఏంద్రాలే నేను తోడి గెలిచేద్దామనే. నీతో గెలిచేదానికి లెనిన్ ఇంటికి నేనే నేను చాలు. యాడికమ్మి పోతుండావు? ఈరోజు అటో ఇటో తేల్చేద్దాము. బాగుందా? అమ్మిలందరూ తట్టుకోండి, మనోడు వస్తున్నాడు. ఏయ్, ఇది కూడా కుస్తీ అండి. మురళీ కిషోర్ వచ్చేసారు పై నాగవంశీ. ఏయ్ అయ్యగారు, నాగార్జున అక్కినేని ప్రొడ్యూసర్ పై నాగార్జున అక్కినేని. ఓ నేను తప్పిపోయి రాలేదు మచ్చా. ఓ అందరినీ వెతుకుంటూ మాస్ లుక్. ఓకే, June 26. నైస్, మీ అందరిని ఎత్తుక్కుని వచ్చాడంట. నైస్ డైలాగ్. ఇంకా దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే టీజర్ ఎలా అనిపించిందంటే నైస్, గుడ్, డీసెంట్ అనమాట. సో డీసెంట్ వాచ్. ఏంటంటే అఖిల్ని చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో క్లాసిక్ లవర్ బాయ్లా చూసిన తర్వాత ఫస్ట్ ఇది తీసేద్దామండి. సో గైస్, టీజర్ విషయానికి వచ్చేస్తే టీజర్ గురించి ఒక ముక్కలో చెప్పరా అంటే డీసెంట్, అబోవ్ యావరేజ్, బాగుంది, డీసెంట్గా ఉంది. మరీ టాప్ నాచ్ కాదు, మరీ లోవర్ బెల్ట్ కాదు, బాగుంది. ఎందుకంటే ఈ మధ్యన సితారా హట్స్ అన్నీ ఎలా దింపుతున్నారంటే సేఫ్గా దింపుతున్నారు అనమాట. బిఫోర్ రిలీజ్ కంటెంట్ అంతా చాలా సైలెంట్గా, ఎక్కువ హడావుడి లేకుండా, ఎలివేషన్స్ అయితే తక్కువ పెట్టి దింపుతున్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ రిలీజ్ తర్వాత దెబ్బ అయిపోతుంది, మొత్తం మూవీ అంతా తారుమారు అయిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ అన్నీ. మనవాడు స్పీచ్లకి వాటికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కంటెంట్కి. సో అందుకనే మనవాడు కూడా ఈ మధ్యన జాగ్రత్త పడి కంటెంట్ ఎలా అంటే చాలా సైలెంట్గా దింపుతున్నాడు. అండ్ అలాగే ఎక్కువ హడావుడి చేయట్లేదు. సో ఇప్పుడు కూడా నాకు టీజర్ చూస్తే అది అనిపించింది. టీజర్ అసలు లౌడ్గా లేదు. లాస్ట్ ఒక ఎంత మహా అయితే 15 సెకండ్స్ బాగుంది, మిగతాదంతా బాగానే ఉంది, కొంచెం యావరేజ్. బట్ నాకేమనిపించిందంటే
లుక్స్ బాగున్నాయి. 'అఖిల్ అక్కినేనిది' లుక్ బాగుంది. చాలా బాగుంది. అండ్ అలాగే చిత్తూరు యాక్సెంట్ కూడా ఒక యంగ్ చిత్తూరు అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడుతున్నాడు. మచా అని చెప్పి సంబోధించడం గాని, ఇయన్నీ బాగున్నాయి. అండ్ ఇంకా 'భాగ్యశ్రీ బోస్‌కి' అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగుందబ్బా! ఎలా అంటే తన లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఇదో సినిమా వచ్చింది కదా! మొన్న 'రామ్ పోతినేనిది' అదే 'ఆంధ్ర కింగ్ తాలూకా' యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది తన లుక్ అంతా. ఆ లంగావోణి గాని, ఆ జ్యువెలరీ గాని యాజ్ ఇట్ ఈజ్ అలాగే యేసుకుంటుంది. అదే ఫీల్ వచ్చింది నాకు. ఆహ్, ఏమో మరి చూడాలి. మూవీ చూసిన తర్వాత మనం జడ్జ్ చేయాలి. ముందుగా చేయలేం కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ టీజర్ చూసిన తర్వాత నాకు అది అనిపించిందనమాట. ఇంకా ప్రొడ్యూస్డ్ బై నాగార్జున గారంట. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ కొడుకుకి ఈసారి బ్రేక్ ఆయన ఇస్తాడేమో చూద్దాం ఈసారి. పాపం ఈసారన్నా బ్రేక్ కొట్టి 'అక్కినేని అఖిల్‌కి' గట్టిగా హిట్ అవ్వాలనమాట ఫ్లాప్ అవ్వకుండా. మూవీ చూద్దాం అసలు కంటెంట్ ఎలా అనిపించిందో. 'మురళీకిషోర్' అంట డైరెక్టెడ్ అండ్ రిటెన్ బై. అండ్ అలాగే రిలీజ్ వచ్చేసి 27థ్ అనుకున్నా. బట్ 26థ్ జూన్ దగ్గరలోనే ఉంది. ఇంకా 1 మంత్ ఉంది. చూద్దాం. నాకు తెలిసి ప్రీమియర్స్ అయితే ఎయచ్చు. బట్ ఏంటో మరి 'చింటు అన్న' మీద భారం వేసాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న క్లాషెస్ అన్నీ గట్టిగా ఉన్నాయి కాబట్టి 'చింటు అన్న'కి ప్లేసెస్ స్లాట్స్ వస్తాయో లేదో థియేటర్‌లో చూసుకోవాలి. అండ్ ఇంక అంతే అబ్బా! అండ్ కాస్ట్ అండ్ క్రూ మనం మాట్లాడుకున్నాం కదా! అందులో ఈయనున్నారు. 'శివాజీ' గారున్నారు. బట్ ఆయన వాయిస్ ఓవర్ ఉంది గానీ మనోడు సరిగ్గా కనపడలేదు నాకు టీజర్‌లో. అండ్ అలాగే గెటప్ సీను ఉన్నాడు. అందరూ ఉన్నారు. చూద్దాం అసలు ఇంక అంతకు మించి మనకేం రివీల్ చేయలేదు కాబట్టి చాలా స్లోగా టప్ 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 అని తేలిస్తాడు గ్లిమ్స్. అండ్ అలాగే గ్లిమ్స్ కూడా ఎక్కువ సెకండ్స్ లేదనుకుంటా. మ్యాక్స్ ఎంత 1 మినిట్ 15 సెకండ్స్ ఎంతో ఉన్నట్టుంది టీజరు. టీజర్ కూడా చాలా తక్కువ సేపు దింపారు అసల. నాకేదో అర్థం కాలేదు. అంటే లౌడ్‌గా కూడా దింపలేదు. ఎందుకంటే కొంచెం ఈ మధ్యన అటు ఇటు జనాలు 'చింటూని' ఏసుకోవడం మొదలెట్టారు కదా! 'నాగవంశి' అన్నని. సో, 1 మినిట్ 38 సెకండ్స్ దింపాడు. ఓకే. యావరేజ్ అండ్ అలాగే డీసెంట్ అనమాట. సో, మనోడు వస్తున్నాడు టీజర్ రియాక్షన్ అయితే నాదిది. సో, నాకైతే డీసెంట్ అనిపించింది. అబోవ్ యావరేజ్. అండ్ అలాగే లాస్ట్‌లో నాకు కొన్ని కొన్ని డైలాగ్స్ నచ్చినాయి. అండ్ ఫస్ట్‌లో కొన్ని అంటే తను చెప్పిన డైలాగ్స్ హీరోయిన్ ఆ నాటకం 'ఎన్టీఆర్‌ది' నాకు నచ్చింది 'ఎన్టీఆర్' గారిది. సీనియర్ 'ఎన్టీఆర్' గారిది. మిగతాదంతా కొంచెం చప్పగానే ఉంది. బట్ ఏంటంటే కంటెంట్ దాచినట్టున్నారు. నేనైతే అదే అనుకుంటున్నాను. చూద్దాం ఇంక థియేటర్స్‌లో జూన్ 26 థియేటర్స్‌కెళ్ళి చూద్దాం. మిగతా కథ అంతానే. ఇంకా ఈ రోజుకైతే ఈ రియాక్షన్ అయితే ఇక్కడితో ఎండ్ చేసే సమయం వచ్చేసింది. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ అండ్ అలాగే ట్రైలర్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ వాస్ 2.0 అండ్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.